హాయ్ అండి, నమస్తే. టమాటా పలావ్ అయితే చేయబోతున్నాం. 4 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 చిన్న ఉల్లిపాయలు, అల్లం, 4 పచ్చిమిర్చి, ఒక గ్లాసు బాస్మతి బియ్యం అయితే తీసుకుందాం. అవి శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. దాంట్లోకి ఎసురైతే గ్లాసున్నర తీసుకోవాలి. ఈ విధంగా గ్లాసున్నర తీసుకొని టమాటాలు అయితే మిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి మిర్చి వేసుకొని ఒక బౌన్లో అయితే తీసుకుందాం. పొయ్యి మీద ఫ్యాన్ పెట్టేసి 4 చెంచాలు ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఒకటి, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, అనసక పువ్వు వేసి జీడిపప్పు వేసి సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి అల్లం పేస్ట్ కూడా వేసి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసి ఫైనల్గా కొత్తిమీర పుదీనాకు 2 కలిపి వేసుకొని 1 చెంచా ధనియాల పౌడర్, 1 చెంచా గరం మసాలా వేసి చిటికెడు పసుపు వేసి మిర్చి వేసుకున్న టమాటా అందులో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపోయిన ఉప్పు పైన తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా. ముందుగా నానబెట్టుకున్న రైస్ అందులో అయితే వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఎసురు పోసుకోవాలి. గ్లాసున్నర, 1 చెంచా నెయ్యి వేసుకొని 1 నిమ్మ చెక్క అయితే ఈ విధంగా పిండుకోవాలి. ఫైనల్గా అయితే టమాటా పలావ్ తయారైపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.